సెప్టెంబర్ 12, 13 తారీఖుల్లో ఎవ్వరూ నమ్మరు కానీ భారత రాజధాని న్యూఢిల్లీ అంటే హస్తినాపురం ప్రపంచ రాజధాని అయిపోబోతుంది. నిజమా అంటే ఎస్ అండి, అందరూ ఒప్పుకుని తీరాల్సిందే. భారత రాజధాని న్యూఢిల్లీ సెప్టెంబర్ 12, 13 తారీఖుల్లో ప్రపంచ రాజధానిగా అంటే వాషింగ్టన్ డీసీని, ఇటు లండన్ని, టోక్యోని, బీజింగ్ని కాదని ప్రపంచ రాజధానిగా అవతరించబోతుంది. ఎందుకంటే ఆ రోజు సెప్టెంబర్ 12వ తారీఖున బ్రిక్స్ 18వ సమావేశం. దీనికి రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో పాటు బ్రెజిలియన్ అధ్యక్షుడు డి సిల్వా లోలా, తర్వాత రామపోసా సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంటు, తర్వాత సౌదీ అరేబియా కింగ్ ఆల్మోస్ట్ ఎంబీఎస్ మహమ్మద్ బిన్ సల్మాను, యుఏఈ అధ్యక్షుడు, తర్వాత ఈ ఇరానియన్ ప్రెసిడెంటు మసూద్ పెజాస్కియను, చూడండి ఎంతమంది వస్తున్నారు. తర్వాత ఇండోనేషియా, తర్వాత ఈజిప్టు, ఇథియోపియా, ఇలా 11 దేశాధినేతలు బ్రిక్స్ సమ్మిట్కి రాబోతున్నారు. అందులో పుతిన్ను, జీ జిన్పింగ్ అంటేనే అర్థమైపోతుంది ప్రపంచంలో కీలక శక్తులు. ఇండియా, రష్యా, చైనా ఒక చోట కూడడం అంటే ఎక్కడైతే సమావేశం అవుతున్నారో అది ప్రపంచానికి రాజకీయ కేంద్రం, ఆర్థిక కేంద్రం, మిలిటరీ కేంద్రం అని చెప్పవచ్చు. దీంతోపాటు 11 బ్రిక్స్ దేశాధినేతలతో పాటు ఇంకొక 10 దేశాధినేతలు రాబోతున్నారు. అందులో ఉజ్బెకిస్తాను, కిర్గిస్తాను, కజకిస్తాను ప్రెసిడెంట్లు, ఇటు బెలారస్, తర్వాత బొలీవియా, వీళ్ళతో పాటు ఇంకా వియత్నాం, ఇలా నైజీరియా కొంతమంది నేతలు రాబోతున్నారు, ఇంక్లూడ్ ఉగాండా. అంటే 22 దేశాధినేతలు ఇక్కడికి రాబోతున్నారు. ఇంకా కీలక అబ్జర్వర్స్ కూడా ఇక్కడ. ఎందుకంటే ఇంత దేశాధినేతలు వచ్చేసినంత మాత్రాన్ని ఇది ప్రపంచ రాజధాని అవ్వదు. కాకపోతే న్యూఢిల్లీలో సెప్టెంబర్ 12, 13 తారీఖుల్లో జరిగే కీలక పరిణామాలు చూడాలి. అంటే ప్రపంచ చరిత్రలోనే ఒక కీలక అధ్యాయం స్టార్ట్ అవబోతుంది. అదే బ్రిక్స్ కరెన్సీ. బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ మొదలవబోతుంది. డాలర్కి ప్రత్యామ్నాయంగా యూనిట్ అనేది ఒకటి రాబోతుంది. తర్వాత R5 అనే ఒక స్పెషల్లో ఇంటర్నేషనల్ కరెన్సీ ఒకటి రాబోతుంది. అంటే బ్రిక్స్ కరెన్సీకి R5 తర్వాత యూనిట్లు అక్కడి నుంచే ప్రారంభమవుతున్నాయి సెప్టెంబర్ 12. అంటే మానవ చరిత్ర, ప్రపంచ జియోపొలిటికల్ హిస్టరీని ఇంకొక వైపు టర్న్ చేసే కీలక పరిణామం న్యూఢిల్లీలో జరగబోతుంది. ఇది అందుకే సెప్టెంబర్ 12న న్యూఢిల్లీ ప్రపంచ రాజధానిగా అవబోతుందని చెప్పవచ్చు. దీంతోపాటు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్ యుద్ధానికి సంబంధించి శాంతి ఒడంబడిక కుదురుతుందంటే ఎస్ అని చెప్పవచ్చు. అమెరికా అక్కడ లేదు, కానీ ఈ యొక్క ఇరాన్ షియా నేషన్ అయితే దానికి సున్నీ నేషన్ ఆపోజిట్, అక్కడికి అమెరికాకు వచ్చింది. కానీ ఇక్కడ సౌదీ అరేబియా ఎంబీఎస్, యుఏఈ అధ్యక్షుడు, ఇరానియన్ ప్రెసిడెంట్ పెజాస్కియన్ రాబోతున్నారు. ఒకే వేదిక దగ్గర 2 రోజులు కూర్చోబోతున్నారు. ఇక్కడ రష్యా, చైనా, ఇండియా మీడియేటింగ్ రోల్ ప్లే చేస్తాయి. కాకపోతే దానివల్ల సౌదీ అరేబియా, ఇరాన్కి మధ్యలో ఆల్మోస్ట్ అండర్స్టాండింగ్ వచ్చేస్తే ఇక అమెరికా అనేది అవసరం లేదు. కాబట్టి ఇరాన్ యుద్ధానికి పరిష్కారం అక్కడ న్యూఢిల్లీలో ఆల్మోస్ట్ చూపించబడుతుంది. దీంతోపాటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. ఇక్కడ రష్యా సెప్టెంబర్ 12, 13 తారీఖుల్లో ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ప్రకటన ఇవ్వబోతుంది. ఎందుకంటే ఈలోపే ఉక్రెయిన్లో తనకు కావలసిన డోన్బాస్ రీజన్ తీసేసుకుంటుంది కాబట్టి ఇక ఉక్రెయిన్ యుద్ధాన్ని రష్యా ముగించే అవకాశం న్యూఢిల్లీలో జరగవచ్చు. ఈ విధంగా ప్రస్తుత ప్రపంచంలో కీలకమైన ఇరాన్, ఇటు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఫుల్ స్టాప్ అనేది న్యూఢిల్లీలో రాబోతుంది. కొత్త బ్రిక్స్ కరెన్సీ రాబోతుంది. ఎన్నో నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ప్రపంచ ఆధిపత్యం అంటే భిన్న ధ్రువ ప్రపంచం, మల్టీపోలార్ వరల్డ్కి అక్కడ పునాది రాబోతుంది. అమెరికా ఆధిపత్యం అంతం, అమెరికా పేమెంట్ సిస్టమ్ స్విఫ్ట్, అమెరికా డాలర్ అంతం అవ్వబోతుంది. అమెరికా ఇప్పటికే $40 ట్రిలియన్ అప్పుల్లో కూరుకుపోయింది. ఇందులోంచి రికవర్ అవ్వడం అసంభవం. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయం ఉదయించేది ఆల్మోస్ట్ ఏంటంటే బ్రిక్స్, అస్తమించేది అమెరికా అధ్యక్షతన ఉన్న వెస్టర్న్ G7 నేషన్స్. ఈ రెండిటికి కీలకమైన పరిణామం జరిగేది న్యూఢిల్లీలోనే. కాబట్టి సెప్టెంబర్ 12, 13 తారీఖుల్లో న్యూఢిల్లీ వైపు ప్రపంచం మొత్తం చూపు చూస్తుంది. సెప్టెంబర్ 12న న్యూఢిల్లీ ప్రపంచ రాజధానిగా అవతరించబోతుంది. ఇండియా ఏంటంటే భారత్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించబోతుంది. అంటే ప్రపంచంలో గత 80 సంవత్సరాలు ఎంత అభివృద్ధి చెందిందో అక్కడ ఉంటుంది. ఎందుకంటే బ్రిక్స్ కరెన్సీలో అత్యంత కీలకమైన దేశం చైనాతో పాటు ఇండియానే. ఈ 2 ఒప్పుకుంటేనే బ్రిక్స్ కరెన్సీ వస్తుంది. అంటే ఇండియా ఎంత స్థాయికి వెళ్ళిందో మనం చూడొచ్చు. ఇటు వెస్టర్న్ కంట్రీస్తో, ఇటు ఈస్టర్న్ కంట్రీ రెండింటితో ఈక్వల్ పార్ట్నర్షిప్. కానీ ఏది చెయ్యాలనేది తన స్వతంత్రాన్ని ఉంచుకుంది. అదే మల్టీ అలైన్మెంటు. ఎక్కడ ఎవరికి లొంగలేదు, ట్రంప్కి లొంగలేదు, అలా అని చైనాకి లొంగలేదు.
తను ఏది కావాలనుకుందో అది తప్పకుండా చేయించుకుంటుంది సెప్టెంబర్ 12న. ఇండియా ఏంటంటే తన పవర్ని షోకేజ్ చేస్తుంది కూడా సెప్టెంబర్ 12న. ఇంతమంది దేశాధినేతల మధ్యలో అమెరికాని కాదని వెస్ట్రన్ కంట్రీస్ లేకుండా ఇక్కడ షోకేజ్ చేస్తుంది. వ్లాడిమిర్ పుతిన్ 200-300 మంది ప్రతినిధులతో వస్తున్నారు. జీ జిన్పింగ్ 400 మంది ప్రతినిధులతో 2 రోజులు ఢిల్లీలో మకాం వేయబోతున్నారు. ఇండియా ద గ్రావిటీ అంటే ద సెంటర్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ది వరల్డ్ అనమాట. ఒక వరల్డ్ క్యాపిటల్గా అయిపోతుందని అందుకే చెప్పగలుగుతున్నాం.